హాయ్ అండి అందరికీ. ఆర్ట్స్ కాలేజ్ యొక్క విశిష్టత చూడండి. ఎంట్రన్స్ ఇది. ఎటు చూసిన పచ్చదనము, మనసుకు ఆహ్లాదకరము. ఎవరైనా మానసిక ఇబ్బందులు ఉంటే కూడా వచ్చి ఒక అర్ధగంట ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తే అన్నీ మర్చిపోయి హుషారుగా తిరిగి వెళ్తాము. అంత మహత్యం ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ప్రతి ఒక్కరూ గ్రౌండ్ అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, మంచి మంచి కొటేషన్స్, చెట్లు, పచ్చదనము, ప్రకృతి, ఎటు చూసిన మనసుకు ఆహ్లాదమే తప్ప వేరేది ఏమీ కనపడదు. చూడండి, ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ 1962లో ఫౌండేషన్ వేయబడ్డ అతి పురాతనమైన కాలేజ్ ఇది. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత పదవులకు, ఉన్నత శిఖరాలకు అధిరోహించేటట్టు చేసిన ఈ యొక్క ఆర్ట్స్ కాలేజ్ చాలా గొప్ప కాలేజ్. చూడండి, ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. చూడండి, కాలేజ్కి వెళ్ళే దారిలో మంచి మంచి కొటేషన్స్ రాయబడ్డాయి. అవి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయి. ఇటు చూడండి, మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఊడలు భూమికి, నేలకు తాకాయి. చాలా ఆహ్లాదకరంగా కనువిందు చేస్తున్నాయి. చూడండి, గ్రీనరీ, పచ్చదనం, ఎటు చూసిన కను చూపు మేరలో పచ్చదనమే కనిపిస్తుంది.
వాకింగ్ చేసి కూర్చోవడానికి వీలుగా కట్టడం జరిగింది. శుభోదయం. మనం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ ఈరోజు ఆదోని వాళ్ళందరికీ కూడా, చుట్టుపక్కల డివిజన్ అందరికీ కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి అవకాశం ఇచ్చారు. ఇలాంటి గ్రౌండ్ నాకు తెలిసి కర్నూలు జిల్లాలో ఎక్కడ ఉండదు. సో ఈ గ్రౌండ్ నుంచి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు 90 ఏండ్ల వరకు ఈ గ్రౌండ్ నుంచి ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు. వేరే మేనేజ్మెంట్ అంటే ఈ పాటికి ఈ గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్గా ఇది చేసేటువంటి వాళ్ళు, కానీ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఏ ఇంచు కూడా బయటికి పోకుండా కాపాడుతున్నారు. సో ఇది మన ఆదోని వాళ్ళకు ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆరోగ్యంగా ఉన్నారు. చాలా వరకు ఆరోగ్యంగా ఉంటున్నారంటే ఈ గ్రౌండే చాలా ముఖ్యమైనటువంటిది. ఉదయం వేల మంది వస్తున్నారు, సాయంత్రం కూడా వేల మంది వస్తున్నారు ఇక్కడ. సో ఈ అద్భుతమైనటువంటి గ్రౌండ్ను ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్కి మరి ఒక్కసారి ఆదోని వాళ్ళందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వందల వేల మంది వస్తూనే ఉన్నారు. ఒక బ్యాచ్ అయితే దగ్గర 20 ఏండ్ల నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఆ 20 ఏళ్లలో తిరిగేటువంటి 10 మందిలో కూడా 10 మందికి ఏ ఆరోగ్య సమస్యలు లేవు. అట్లాంటి అద్భుతమైనటువంటి ఈ గ్రౌండ్ను ఇలాగే కాపాడుకోవాలని మేనేజ్మెంట్ని కోరుకుంటూ, ప్రజలు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రౌండ్లలో ఎటువంటి చెత్త చెదారం వేయకుండా, ప్లాస్టిక్ వేయకుండా కాపాడుకుంటే మన ఆరోగ్యం ఇంకా బాగుపడుతుంది. సో మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈ ఆర్ట్స్ కాలేజ్ మహత్యం చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. ఎందుకంటున్నానంటే ఈ మాట, వృద్ధులు, మహిళలు, యువకులు, పిల్లలు ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటలు 4:30కే మహిళలు కూడా వస్తారు ఈ గ్రౌండ్కి. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఉంటారు. స్పోర్ట్స్ ఆడేవాళ్ళు స్పోర్ట్స్ ఆడతారు, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తారు, రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్, జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి తోచింది చేస్తున్నారు. మెయిన్ ఈ గ్రౌండ్కి రావడం వల్ల ఫస్ట్ పొల్యూషన్ లేని ఆక్సిజన్ మనకు దొరుకుతుంది. తర్వాత బీపీ, షుగర్, ఇటువంటివి పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రౌండ్కి రండి, అలవాటు చేసుకోండి. మనకు రాయలసీమలోనే అతి పెద్ద గ్రౌండ్ అంటే మన ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రౌండ్కి రండి. అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి. ఒక వారం వచ్చారంటే ఎవరు చెప్పే అవసరం లేదు, వాళ్ళే ముందుంటారు. కాబట్టి అందరు రావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఎంత సార్ మీ ఏజ్? వయసు 75 అయిపోయింది. 76లో స్టెప్. స్టిల్ యంగ్ సార్, మీరు స్టిల్ యంగ్. కానీ రోజు రోజుకి వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తూ ఆ విధంగా గ్రౌండ్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ గ్రౌండ్ని ఇంతగా ఆదోని పట్టణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆదోని కాలేజ్ మేనేజ్మెంట్ వారికి, ఆదోని సొసైటీ వారికి మన ఆదోని ప్రజల తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. చూడండి, ఈ వ్యక్తి పంచ కట్టుకొని కూడా వాకింగ్ వస్తున్నాడు. అంటే వాకింగ్ అంటే ఈయనకు ఎంత ప్రేమ. కాబట్టి ప్రతి ఒక్కరు, ఈ అబ్బాయి చూడండి, కరాటీ మ్యాన్. వాట్ ఈస్ యువర్ నేమ్? కరాటీ నేర్చుకుంటున్నావా? ఓకే, వెరీ గుడ్. ఈయన న్యూట్రిషనిస్ట్, అందరినీ లావు ఉండే వాళ్ళని సన్నగా చేస్తాడు.
మొలకెత్తిన విత్తనాలు కదా అన్ని. స్ప్రౌట్స్ సార్, స్ప్రౌట్స్ విత్ సలాడ్. స్ప్రౌట్స్ విత్ సలాడ్. చూడండి జ్యూస్ ఉదయం గ్రౌండ్ నుంచి వస్తూనే సొరకాయ జ్యూస్, కాకరకాయ జ్యూస్, గుమ్మడికాయ జ్యూస్, రాగి గంజి అన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తిమీర వస్తూనే అందరూ ఇక్కడికి వచ్చి జ్యూస్ వాకింగ్ చేసి జ్యూస్ తాగితే దాని ఆనందమే వేరు. కాబట్టి వీళ్ళకి కూడా ఉదయమే 6 గంటలకే వచ్చి మన కోసం వీళ్ళు జ్యూసులు చేసిస్తున్న వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. హాయ్ చెప్పండి.